హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఈ రోజు నుంచి మనము రియాక్ట్లో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే రియాక్ట్ డెవలపర్గా కానివ్వండి, లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కానివ్వండి, యూఐ డెవలపర్గా కానివ్వండి, మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి అవసరమైన క్వశ్చన్స్ అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని విత్ కోడింగ్తో మీకు ఈ యొక్క సిరీస్లో అంటే ఈ యొక్క ప్లేలిస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఉన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కానివ్వండి, రియాక్ట్ డెవలపర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టు నేను ఈ యొక్క రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఈ ప్లేలిస్ట్ని రెడీ చేయడం జరిగిందనమాట. ఈ రోజు నుంచి మనము జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్తో పాటు జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లేలిస్ట్తో పాటు రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ కూడా మనము స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మనకి షార్ట్స్లో చిన్న చిన్న ట్రిక్కీ క్వశ్చన్స్ కాడి నుంచి, లాజికల్ క్వశ్చన్స్ కాడి నుంచి, అలాగే మనకి ఈ యొక్క ఫుల్ వీడియోస్లో ఏ టు జెడ్ అంటే కోడింగ్ క్వశ్చన్స్ కాడి నుంచి థియరిటికల్ క్వశ్చన్స్ వరకు కూడా ఈ యొక్క సిరీస్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఫస్ట్గా మనము వాట్ ఈజ్ రియాక్ట్ అండ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్ ఈ క్వశ్చన్ని ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్వ్యూ పర్పస్లో మాత్రమే, ఇంటర్వ్యూ పర్పస్ కానివ్వండి, ప్లస్ రియాక్ట్ ఒకవేళ బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది నేర్చుకోవడానికి కూడా మనకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్ నుంచి నేను అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాన్సెప్ట్ల మీద క్వశ్చన్స్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల ఈ క్వశ్చన్స్ ద్వారా కూడా మీరు రియాక్ట్ నేర్చుకోవచ్చు. అలాగే రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్, వాట్ ఈజ్ రియాక్ట్? React is a JavaScript library for building fast, reusable and efficient user interfaces using component-based architecture and virtual DOM. ఇది డెఫినేషన్. రియాక్ట్ అంటే మనకి అందరికీ తెలిసిందే జావాస్క్రిప్ట్ లైబ్రరీ. మనకి జావాస్క్రిప్ట్లో లైబ్రరీస్ అనేవి ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్, జావాస్క్రిప్ట్ ఈ యొక్క రియాక్ట్ అనేది లైబ్రరీ. అయితే ఈ యొక్క జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంతకుముందు మనం లైబ్రరీస్ ఉన్న జావాస్క్రిప్ట్లో మనం కొన్ని చేసాం. చాలా ఫేమస్ లైబ్రరీ ఏంటి అంటే jQuery అని చెప్పేసి చాలా ఫేమస్. ఈ యొక్క యాంగులర్, రియాక్ట్లు ఇవన్నీ రాకముందు మనం ఎక్కువ యూజ్ చేసింది jQuery అనమాట. కాకపోతే ఈ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి jQuery అనేది మూలపడిపోయింది అనమాట. ఎందుకంటే ఇది యూజర్ ఇంటర్ఫేసెస్ని బాగా హ్యాండిల్ చేస్తాయి కాబట్టి ఈ యొక్క లైబ్రరీస్, ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ కొత్తగా వచ్చినవి. అయితే ఫస్ట్ బిల్డింగ్ ఫాస్ట్, రీయూజబుల్, ఎఫిషియంట్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఫాస్ట్గా లోడ్ అవడం కోసము, అంటే స్పీడ్గా తొందరగా మనకి యూజర్కి ఫాస్ట్గా, అంటే యూజర్ ఎక్కువసేపు మనం వెయిట్ చేయలేడు కాబట్టి ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అది ఫాస్ట్ లోడ్ అయిపోతే యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, వేరే అప్లికేషన్కి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్ క్లోజ్ చేస్తాడు, విండో క్లోజ్ చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అందుకని ఫాస్ట్గా లోడ్ అవడం కోసము రీయూజబుల్, అలాగే డెవలప్మెంట్ పర్పస్లో డెవలపర్కి కూడా ఎక్కువ వర్క్ ఉండకుండా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని చేయడం కోసం కూడా రీయూజబుల్ కంపోనెంట్స్. అంటే ఇక్కడ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ కాబట్టి ఇది ఏమవుతుందంటే మనము ఒక వెబ్ పేజీని, ఒక ఇండెక్స్ హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ అంతకుముందు ఎలా వేసేవాళ్ళము, హోమ్ పేజీ మొత్తం కూడా ఒక పేజీలో ఉండేది. ఒక పేజ్లో మొత్తం హెడరు, ఫుటరు అన్నీ ఏదైనా సరే మనం ఒక పేజీలో పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ రియాక్ట్లో అలా కాదు, మన కంపోనెంట్ బేస్డ్ కాబట్టి హెడర్, హోమ్ పేజ్లో మనకి ఏమేమి ఉంటాయి ముఖ్యంగా అసలు అప్లికేషన్లో హెడరు, ఫుటరు, సైడ్ బారు, అలాగే కంటెంట్ బాడీ, అలాగే మనకి ఇంకా నావిగేషను ఇవన్నీ ఉంటాయి, మనకి స్లైడర్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నింటినీ అంతకుముందు ఒకటే పేజీలో పెట్టేవాళ్ళం. కానీ ప్రజెంట్ ఈ రియాక్ట్ వచ్చిన తర్వాత ఏం అంటే రియాక్ట్ యాంగిల్ వచ్చిన తర్వాత హెడర్కి ఒక కంపోనెంటు, నావిగేషన్కి ఒక కంపోనెంటు, అలాగే మనకి సైడ్ బార్కి ఒక కంపోనెంటు, ఫుటర్కి ఒక కంపోనెంటు, బాడీ కంటెంట్ ఉంది, బాడీ లోపల కంటెంట్ కూడా ఒక్కొక్క సెక్షన్ ఒక కంపోనెంట్ లోపల మనము డివైడ్ చేసేసి డిఫరెంట్గా పీసెస్గా మనం చేసేసి దాన్ని అన్నింటిని ఏం చేస్తాము, అతికిస్తాము. అందువల్ల ఏమవుతుందంటే ఇది రీయూజబుల్. హెడర్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనం 100 సార్లు యూజ్ చేసుకోవచ్చు. అలాగే నావిగేషన్ కానివ్వండి, అలాగే లోపల కంటెంట్లో ఒక సెక్షన్ ఉంది, ఒక సెక్షన్ సంబంధించింది మొత్తం మనం ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని తీసుకెళ్ళి ఉపయోగించుకోవచ్చు. ఇలా రీయూజబుల్ అన్నమాట, రీయూజబుల్గా ఇది పనికి వస్తుంది. అలాగే ఇంకేంటంటే వర్చువల్ డామ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వర్చువల్ డామ్ మనకి అప్లికేషన్స్ అంత ముందు ఎలా ఉన్నాయి అంటే డైరెక్ట్గా డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మనకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే కనబడేది అనమాట. డైరెక్ట్గా మనం ఏమన్నా డెవలప్మెంట్లో చేంజెస్ చేస్తే డైరెక్ట్గా అందులో ఏమయ్యేవి, చేంజెస్ అయ్యేవి. అంటే డైనమిక్గా చూస్తున్నా, అంటే స్టాటిక్ అప్లికేషన్ కాదు, డైనమిక్ అప్లికేషన్స్లో మనం ఏమన్నా చేంజ్ చేస్తే, మనం ఏమన్నా బటన్ క్లిక్ చేయడం కానివ్వండి, ఏమైనా ఏదో యాక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా డామ్లో అది చేంజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, డామ్ మొత్తాన్ని కూడా
కూడా అంటే వెబ్ పేజీ మొత్తాన్ని కూడా లోడ్ చేసేది అది. కానీ వర్చువల్ డోమ్ ఏం చేసిద్ది అంటే డామ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత డామ్ రీలోడ్ అయ్యే డామ్కి వెళ్ళే ముందు మధ్యలో ఒక వర్చువల్ డోమ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది రియాక్ట్. ఇది కనబడదంట, వర్చువల్గా ఉంటుంది అనమాట, కనబడదు. అయితే ఇది ఏం చేస్తుందంటే మనకి ఆ యొక్క పేజీ లోపల ఏ పార్ట్లో అయితే ఏ డేటా అయితే చేంజ్ చేశారో ఆ డేటా ఒక్కదాన్నే అప్లోడ్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, చేసేసి అదొక్కదాన్నే మనకి డామ్కి పంపిస్తుంది. ఆ డామ్లో ఒక్కటే మనకి లోడ్ అవుతుంది. ఆ డామ్లో ఏమవుతుంది, ఆ ఒక్కటే చేంజ్ అవుతుంది, మిగతా పేజ్ మొత్తం సేమ్ అంతే ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే రీఫ్రెష్ అవ్వదు పేజ్. ఇది రీఫ్రెష్ అవ్వడం కానివ్వండి, పేజ్ లోడ్ అవ్వడం కానివ్వండి మనకి ఉండదు. అందుకు ఇది వర్చువల్ డామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అండ్ వర్చువల్ డామ్ ఈ రెండింటి వల్ల రియాక్ట్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ మార్కెట్లో ప్రజెంట్ లీడ్ చేస్తుంది కూడా రియాక్ట్ అనమాట ఎక్కువగా. అయితే మనకి ఏంటంటే రియాక్ట్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే అందరూ ఏమంటారంటే ఇది ఒకటే పేజ్లో ఉంటుంది, ఒకటే పేజ్లో లోడ్ అవుతుంది, ఏదో ఫాస్ట్గా లోడ్ అవుతుంది కంపోనెంట్స్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకటే పేజీ అంటే ఒకటే HTML పేజీ ఉన్న అప్లికేషన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటారు. SPA సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఓన్లీ వన్ HTML పేజీ మాత్రమే ఉండాలా. ఎందుకంటే ఇంకా HTML పేజెస్ ఉంటే ఏమైందంటే HTML పేజ్ మనకు లోడ్ అయ్యేది. ఎన్ని HTML పేజ్ ఉంటే అన్నిసార్లు లోడ్ అనేది అవ్వాలన్నమాట. అంటే మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది అనమాట. ఒకటే HTML పేజ్ ఉంది కాబట్టి రీలోడ్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకటే HTML పేజ్లో కంపోనెంట్స్ మాత్రమే, మనం పీసెస్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం, ఓన్లీ లోడ్ చేస్తున్నాం. పేజ్ అంతే ఉంటుంది, .html పేజ్ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్పేసి అంటారు. ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అనమాట సింగిల్ పేజ్ అప్లికేషన్ కాబట్టి. అయితే వై రియాక్ట్ ఈజ్ యూజ్డ్ చూసినట్టయితే ఫాస్ట్ రెండరింగ్ విత్ వర్చువల్ డోమ్ గురించి చెప్పాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మన క్వశ్చన్స్లో వర్చువల్ డోమ్ గురించి చాలా డీప్గా ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను అనమాట. వాట్ ఈజ్ వర్చువల్ డోమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ డోమ్ అండ్ డోమ్ మెయిన్ డోమ్, ఇవన్నిటి గురించి కూడా ఉంటుంది. ఫాస్ట్ రెండరింగ్ అంటే ఫాస్ట్గా లోడ్ అవడము, కంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఫర్ రీయూజబిలిటీ కంపోనెంట్ చేస్తాం, పీసెస్ ఇస్తాం కాబట్టి మన కోడ్ని ఎక్కడ కావాలంటే అక్కడ మనకి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి రీయూజబిలిటీ ఉంటుంది. వన్ వే డేటా ఫ్లో అంటే మనకి టాప్ టు బాటమ్ ఫ్లో అనేది మనకి డేటా అనేది అలా ఫ్లో అనేది వన్ వే ఉంటుంది. మనకి కింద నుంచి పైకి వెళ్ళదు డేటా. ఇప్పుడు వాటర్ అనేది ఫ్లో అనేది పైనుంచి కిందకి ఉంటేనే అది మనకి ఈజీగా ఉంటుంది. కింద నుంచి పైకి వెళ్ళాలంటే చాలా కష్టం వాటర్. ఎందుకంటే దానికి మోటార్లు పెట్టి పైకి పుష్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి అంటారు, అలా చేయాలన్నమాట. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా కన్ఫ్యూజన్గా చాలా ఇదిగా ఉంటుంది అప్లికేషన్ లోపల. హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి వన్ వే డేటా ఫ్లో అంటే టాప్ టు బాటమ్ మాత్రమే వస్తుంది కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బగ్స్ కూడా ఎక్కువ రావు. మనము అప్లికేషన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే టూ వే డేటా బైండింగ్ అంటే ఏమైందంటే పైనుంచి కింద చూసుకోవాలి, కింద నుంచి పైకి చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనకి పేజ్ అనేది లోడింగ్ అనేది కొంచెం స్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్ కాబట్టి ఈజీగా ఫ్లో చెక్ చేసుకుంటూ వస్తుంటుంది జావా రియాక్ట్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అప్పుడు అనమాట. ఈజీ టు మెయింటైన్ అండ్ సేల్ లార్జ్ అప్లికేషన్స్. ఇది కోడ్ చాలా తక్కువ అంట. రియాక్ట్లో చాలా సింపుల్ లైన్స్, తక్కువ లైన్ కోడ్తో మనము పెద్ద అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయింటైన్ చేయడం చాలా ఈజీ. లార్జ్ అప్లికేషన్ ఎందుకంటే మన కోడింగ్ అక్కడే ఉంటుంది, లాజిక్ అక్కడే ఉంటుంది. మనకి HTML JSX అంటే HTML పేజ్ కూడా అక్కడే ఉంటుంది, పైన ఉంటుంది, కింద పక్కనే ఉంటాయి. కాబట్టి మనకి మెయింటైన్ చేయడం ఈజీ, చాలా సింపుల్గా మనము పెద్ద అప్లికేషన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సపోర్ట్స్ క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్ నేటివ్. అంటే మనకి క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అంటే మన మొబైల్ కానివ్వండి, మనకి విండోస్ కానివ్వండి, ఇంకా iOS కానివ్వండి, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి ఉంటారు. ఇది వేరే అంటే మొబైల్ iOS ప్లాట్ఫారం, వీటన్నిటి కూడా ఆండ్రాయిడ్ ప్లాట్ఫారం, అన్నిటికీ విండోస్ ప్లాట్ఫారం, లైనక్స్, అన్నిటికీ కూడా లైనక్స్ ఏదైనా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. రియాక్ట్ ఉంది, దానికి రియాక్ట్ లోపల రియాక్ట్ నేటివ్ అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనము యూజ్ చేయవలసి ఉంటుంది. యూజ్ చేస్తే మన అప్లికేషన్ అనేది చాలా మంచిగా చాలా ఫాస్ట్ లోడ్ అవుతుంది. చాలా తక్కువ కోడ్తో చాలా తక్కువ టైంలో మనము బిల్డ్ చేయొచ్చు. నేర్చుకునే వాడికి కూడా చాలా ఈజీగా ఈజీగా వర్క్ చేయగలం అనమాట. ఇది వాట్ ఈజ్ రియాక్ట్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనం ఒక
నెక్స్ట్ మన వీడియోలో నేను సెటప్ గురించి మొత్తం చెప్తాను, ఎలా సెట్ చేయాలని చెప్పేసి రియాక్ట్ అప్లికేషన్ ఒకటి స్టార్టింగ్ లోపల ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి add.jsx అనే పేజ్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ పేజీ. ఇక్కడ నుంచే మనకి కంపోనెంట్స్ అన్నీ కూడా లోడ్ అవుతుంటాయి అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది మనకి main.jsx లోపల అని చెప్పేసి ఉంటుంది. ఆ తర్వాత ఇది ఇండెక్స్ పేజీలో లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనము చిన్న ఒక కంపోనెంట్, ఇదే మెయిన్ కంపోనెంట్, ఇది ఏంటంటే app.jsx మెయిన్ కంపోనెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి మన కంపోనెంట్లు అన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను కంపోనెంట్ క్రియేట్ చేశాను, ఇంకోటి వెల్కమ్ అని చెప్పేసి కంపోనెంట్ క్రియేట్ చేశాను. ఈ వెల్కమ్ కంపోనెంట్ ఏం చేశాను, ఇక్కడ లోడ్ చేశాను అనమాట. ఏదైనా సరే మనము అప్లికేషన్ రెండర్ అవ్వాలంటే కంపోనెంట్స్ app.jsx లోపల మనము ఆ కంపోనెంట్ని లోడ్ చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే అది అప్లికేషన్ లోపల రెండర్ అవుతుంది అనమాట. ఇది మనకి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. మనకి నెక్స్ట్ క్వశ్చన్స్లో మనం డీప్గా ఇంకా వెళ్తాం అనమాట. ఇది మనకి ముఖ్యంగా వాట్ ఈస్ React and why it is used. Thank you for watching.